అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఈ పాట తర్వాత 'రతుకుల తిరగ' పాట తర్వాత మీకేమన్నా ఆఫర్‌లొచ్చిన సందర్భాలున్నాయండి? వచ్చినాయండి. ఆ! నాకు ఆఫర్‌లంటే నాగబాబు గారి దగ్గర నుంచి ఫోన్ చేశారు. వాళ్ళ ఛానల్ వాళ్ళు. ఓకే. ఎన్ మీడియా. ఆ! ఫోన్ చేసి నాగబాబు గారు మిమ్మల్ని హైదరాబాద్ రమ్మన్నారు. ఛానల్‌లో ఇంటర్వ్యూ తీసుకోవాలని. అప్పటికే నేను ముందు సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి. ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళా. హ్మ్. వెళ్ళిన తర్వాత ఏమైంది, తేపకి హైదరాబాద్ రావటం తిరగటం మనకేమంత స్తోమత లేదు. హ్మ్. ముందు సంకోచించా. తర్వాత మా మిస్సెస్ ఉండి అంత పెద్ద ఆయన రమ్మన్నాడని చెప్పినప్పుడు వెళ్ళకుండా ఉండకూడదయ్యా, ఆ! ఆ! నువ్వు వెళ్ళిరా, ఇగో భగవంతుడు మనల్ని ఎట చూస్తే అటు చూస్తాం, సరే వెళ్ళిరామన్నాడు. వచ్చిన తర్వాత ఎన్ మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు యాంకర్ గారు ఫోన్ చేసింది. చరణార్జున్ గారు తెలుసా అంది. ఆ! ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉంటారమ్మా, రీసెంట్గా విమానం సినిమా కూడా చూసాను నేను, ఆయన పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి, ఎంతోమంది గాయకులకు కూడా అవకాశం ఇచ్చాడు ఆయన హ్మ్. అని చెప్పేకాడికి ఆయనతో మాట్లాడతారా అని లైవ్లో కాల్ చేసింది. హ్మ్. మాట్లాడే చరణ్ గారితో, రఘుకుల తిలకారార కొండల స్వామి స్టూడియోలో ఉన్నారండి, మాట్లాడతారా అనే కాడికి ఆయన కోసమే నేను ఎత్తుకుతున్నానమ్మా నంబర్ కోసం, మరి రీసెంట్గా మాది ఒక మూవీ ఉంది, అయిపోయిన తర్వాత నా స్టూడియోకి రమ్మని లొకేషన్ పెట్టారు ఆయన. ఓకే. ఆ! వెళ్ళిన తర్వాత ఆయన ఈ మధ్య ఏ చికిత్స అనే మూవీ చేస్తున్నారు, ఇప్పుడు రీ రికార్డింగ్ జరుగుతుంది. హ్మ్. అందులో హీరో అతని స్నేహితులు వినాయక చవితి సందర్భంలో మన వినాయకుడిని ఊరేగిస్తాం కదా, అవును. శోభాయాత్ర. లడ్డు పాట అట్లాంటిది, అటువంటి మంచి డైనమిక్ సాంగ్ ఒకటి రాసి ఉంది అది. హ్మ్. ఆ పాట ఇప్పుడు షూటింగ్ కూడా అయిపోయింది, రఫ్గా పాడి. మీరే పాడారైతే? అది ఇప్పుడు నన్ను పాడమన్నారు, రఫ్గా చరణ్ గారు పాడారు. ఓకే. ఆ! పాడి దాన్ని షూటింగ్ చేసేసారు. హ్మ్. ఆ పాట మీరు పాడాలని చెప్పారు. హ్మ్. చెప్పిన తర్వాత నిర్మాత గారు, డైరెక్టర్ గారు కూడా వచ్చి ఆయన చేత పాడిద్దామండి, ఆయన పాట అసలు బ్రహ్మాండంగా ఉంది, మేము అభిమానులు అని చెప్పారు. సరే ఇక ఆ పాట పల్లవ వరకు పాడా అప్పుడు వచ్చినప్పుడు. తర్వాత మళ్ళీ పాడదామని వచ్చా. పాట అయితే మాత్రం సూపర్గా ఉందండి. హ్మ్. అంటే ఒకసారి వినిపిస్తారా? ఏ గణ గణ గజానన గల్లీ గల్లీ నీ కీర్తన, ఏ జన జన జగాపన నీ జెండలే మా గుండెన, ఇక సందేలమేమంత గుంపైతము నీకు చందాలు దండిగా పోగేస్తాము, దూల్పేటకు మేమంత పోయొచ్చినం, ధూందాముగా నిన్నే తోల్కొచ్చినం, తెగ సిందేసినం పొగ మందేసినం, 9 ఒత్తులు పనులన్నీ బంద్ చేసినం, జై బోలో శ్రీ గణేశుకి పూల్దాలో అన్న విఘ్నేశుకి. ఇట్లా ఉంటుంది మంచి తీర్మార్లు. తీన్మార్ స్టైల్‌లో అంటే డీజే స్టైల్‌లో బాగా ఉంటది. కోరస్ కూడా ఉంది, లంబు 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 లంబోదర ఈ సంగతి ఏందో చెప్పు శివ శంభోదర, అట్లా ఆ కోరస్ వచ్చింది అనమాట. అంటే ఫస్ట్ అయ్యప్ప స్వామి మీద పాడిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ శ్రీరాముడి మీద పాడారు. ఇంకా ఏ దేవుళ్ళ మీద పాడిన సందర్భాలు ఉన్నాయండి? అమ్మవారి మీద పాడాను, శివుడి మీద పాడాను, హ్మ్. అందరి దేవుళ్ళ మీద పాడుతూ ఉంటాను భజనకి వెళ్ళిన తర్వాత. ఇప్పటికి ఎన్ని సాంగ్స్ పాడి ఉంటారు మీరు? నేను 55 పాటలు పాడానండి, అందులో 1-2 మినహా ఆ! మిగతా అన్నీ కూడా మా అబ్బాయి మణికంఠ రాసినవి. హ్మ్. ఆ సాంగ్స్తోనే మంచి. హ్మ్. ప్రతి పాట ఆయన రాసినవి. అలాగే నా జీవితాన్ని గురించి, నేను ఎక్కడో జీరోతో మొదలైంది నా ప్రయాణం. హ్మ్. అయితే ఇప్పటి నుంచి ఒక్కొక్క మెట్టు వచ్చానే తప్ప నేను ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వలేదు. అయితే ఒకటి, నాకు ఏదన్నా కష్టం వచ్చినా సుఖం వచ్చినా నాకు అయ్యప్ప స్వామి చెప్పే అలవాటు. నేను ఆయనకే చెప్తా వెళ్ళి, అంటే అందరూ ఆ సీజన్ ప్రకారం ఫోటో పెట్టి తీసేస్తూ ఉంటారు, అవునవును. హ్మ్. నేను అట్లా చేయను. హ్మ్. ఎప్పుడూ ఉంటాడు అయ్యప్ప స్వామి మా ఇంట్లో. ఆ పూజ ఆ పీఠంలో దుర్గమ్మ అయ్యప్ప స్వామి ఎప్పుడు ఉండాల్సింది. హ్మ్. ఆయన సీజనల్ గాడు కాదు, ఎప్పుడు మన ఇంట్లో ఉండాల్సిన దేవుడు అనమాట. హ్మ్. నాకు ఈ కష్టం వచ్చిందని చెప్పుకుంటాను, మరి నా మరో ఇంటాడేమో, ఆ కాసేపటికి ఆ కష్టం తీరిపోదు. దీన్ని మాత్రం ప్రగాఢంగా నమ్ముతానయ్యా నేను, భగవంతుడే నా అన్ని విషయాల్లో కారణం. ఈరోజు ఈ పాట ఇంత పాపులర్ అయిందంటే ఇప్పటికీ కూడా అరే నేను పాడటం వల్ల అయిందని నేను ఇప్పుడు అనుకున్నాను. పాటతో పాటు భగవంతుడు ఏదో చెయ్యాలనుకున్నాడు ఇక్కడ, దాన్ని ఒక సమితిగా నన్ను వాడుకున్నాడు. అందువల్ల ఇంత పాపులర్, ఒక దేవుడి పాట ఇంత వైరల్ అవ్వటం ఏంటి?